ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. చాలామందికి వన్ ఆపర్చునిటీలో యాడ్స్ రావడం లేదని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనకి వన్ ఆపర్చునిటీలో యాడ్స్ రాకపోతే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో డిఎన్ఎస్ అని టైప్ చేయండి. టైప్ చేసినాక మనకి ఇలా ప్రైవేట్ డిఎన్ఎస్ అని వస్తుంది. అది క్లిక్ చేయండి. చాలామందికి అది ఆటోమేటిక్లో ఉంటుంది, మనం ఆఫ్ చేయాలి. సో చాలామందికి ఆఫ్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. సో ఇది ఒక స్టెప్ ఫ్రెండ్స్. అలాగే యాడ్ జస్ట్ ఇలా స్టార్ట్ టాస్క్ కొట్టిన తర్వాత ఇలా మనకి రీల్ ప్లే అయిన తర్వాత ఇలా బ్యాక్కి రాగానే క్వశ్చన్ అడుగుద్ది కదా ఫ్రెండ్స్. సో ఎస్ అని ఆన్సర్ ఇచ్చి సబ్మిట్ కొట్టాను. సో సబ్మిట్ కొట్టినా కూడా మనం ఒక 10 to 20 seconds వెయిట్ చేయాలి. అయినా సరే మనకి యాడ్ డ్రాప్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి? బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ టాస్క్ స్టార్ట్ కొట్టి మళ్ళీ ఆన్సర్ని సబ్మిట్ చేయాలి. సో ఇదొక స్టెప్ ఫ్రెండ్స్. ఇంకో స్టెప్ కూడా చెప్తాను చూడండి. ఇన్ కేస్ ఇప్పుడైతే యాడ్ వచ్చేస్తుంది. సో యాడ్ ప్లే అవనిద్దాం. సో యాడ్ అనేది ప్లే అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ డిఎన్ఎస్ ఆఫ్లో ఉందా లేదా చూసుకోవాలి. సెకండ్ స్టెప్ యాడ్ రాకపోతే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫ్రంట్కి రావాలి. థర్డ్ స్టెప్ కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్, ఈ యాడ్ కంప్లీట్ అయ్యేలోపు. సో ఫర్ సపోజ్ యూట్యూబ్ కొడుతున్నాను ఫ్రెండ్, స్టార్ట్ టాస్క్ కొట్టాను. సో ఆన్సర్ ఇచ్చాను, ఆర్గానిక్, సబ్మిట్ చేశాను. సో యాడ్ రావట్లేదు అనుకోండి ఫ్రెండ్స్, థర్డ్ స్టెప్ ఏంటంటే ఇలా బ్యాక్గ్రౌండ్లో అన్నీ క్లియర్ చేయండి. చాలామందికి బ్యాక్గ్రౌండ్లో క్లియర్ అంటే అర్థం కావట్లేదు. సో క్యాచ్ అనమాట ఫ్రెండ్స్. చాలామందికి ఇక్కడ 3 గీతలు ఉంటాయి. కొంతమందికి ఇలా హ్యాండ్తో ఆపరేట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఉన్న రన్నింగ్ యాప్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా యాప్ ఓపెన్ చేసి సో టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలామందికి మనీ ఎలా విత్డ్రా పెట్టుకోవాలి, వైరల్ పే యాప్ని ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనే డౌట్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో యాడ్ అనేది కంప్లీట్ అయిపోవచ్చింది. సో మనకి ఇంటూ మార్క్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో మళ్ళీ సక్సెస్ఫుల్గా 5 కాయిన్స్ అనేది అరేంజ్ చేశాను. చాలామందికి వైరల్ పే అప్లికేషను ఎలా రిజిస్టర్ అవ్వాలనేది అర్థం కావట్లేదు. సో మనకి ఇక్కడ ఇలా ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, సన్ డైరెక్ట్, టాటా స్కై అని చెప్పి ఇలా మూవ్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఎలిజిబుల్ కాయిన్స్ కింద. సో ఈ మధ్యలో ఈ వైరల్ పే అనే సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి గూగుల్ ప్లే స్టోర్లోకి క్రోమ్లోకి పేజ్ అనేది ఇలా రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత అందరికీ 404 ఎర్రర్ వస్తుంది. కొంతమందికి ఏమో ఇలా నీట్గా సైన్ ఇన్ యాజ్ గూగుల్ అని చెప్పి వస్తుంది. సో ఇలా మన మెయిల్ ఐడి ఇవ్వగానే అది ఆటోమేటిక్గా గూగుల్లోకి వెళ్ళిపోయి మనకి వైరల్ పే వెబ్ యాప్ అనేది ఫ్రీగా ఓపెన్ అయిపోతుంది. సో నేను రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి ఫ్రీగా ఓపెన్ అయింది. సో చాలామందికి 404 ఎర్రర్ వస్తుంది. సో దానికి గల కారణం ఏంటంటే ఫ్రెండ్స్, చాలామందికి అక్కడ క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అనేది క్రోమ్లోకి వెళ్ళదు, ఏదో అన్వాంటెడ్ బ్రౌజర్లోకి వెళ్తుంది. సో మన ఈ వైరల్ పే అనేది మనకి గూగుల్ బేస్డ్ మీద వర్క్ అవుతుంది కాబట్టి మనకి కన్ఫామ్గా క్రోమ్లోనే చేయాలి. సో దానికోసం మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, అలా టైప్ చేయకుండా డైరెక్ట్గా క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళాక సో డైరెక్ట్గా క్రోమ్లోకి వచ్చాను. సో 404 ఎర్రర్ వస్తుంది నాకు. సో ఈ స్టెప్స్ చేస్తున్నాను. డిలీట్ బ్రౌజింగ్ డేటా క్లిక్ చేసుకుని
ఈ లాస్ట్ 15 మినిట్స్ అనేది ఆల్ టైమ్ సెట్ చేసుకొని ఈ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా ఆల్ టైమ్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇవన్నీ టిక్ మార్క్స్ పెట్టుకొని సేవ్ పాస్వర్డ్స్ ఒకటే టిక్ పెట్టుకోకుండా చూసుకొని సో డిలీట్ డేటా అనేది కొడుతున్నాను ఫ్రెండ్స్. సో డిలీట్ డేటా డిలీట్. సో కంప్లీట్గా మొత్తం అనేది బ్రౌజింగ్ డేటా అనేది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తుంటే నాకు ప్రీవియస్గా ఏదో బ్రౌజర్లోకి వెళ్ళిపోతుంది రీడైరెక్ట్ అయ్యి. సో నేను క్రోమ్లోనే చేయాలన్నాను కాబట్టి క్రోమ్ ఓపెన్ చేశాను, viralpay.com అని టైప్ చేశాను. సో వైరల్పే అనే లోగో మీద క్లిక్ చేశాను, లోగో మీద. సో నాకు లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో సైన్ ఇన్ టు గూగుల్ అని వచ్చింది. సో నేను సైన్ ఇన్ టు గూగుల్ కొట్టాను. సో మళ్ళీ నా మెయిల్ అనేది కూడా చెక్ చేసుకున్నాను. కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఎంటర్ మొబైల్ నెంబర్, పాస్వర్డ్స్ ఇవన్నీ అడుగుతుంది. సో నేనేంటంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. చాలామందికి మన యూట్యూబ్ వీడియోలో పెట్టాను ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎలా వైరల్ పేలో రిజిస్ట్రేషన్ అవ్వాలి. వైరల్ పే 2.0 అని చెప్పి ఉంటుంది. సో దాన్ని చూడండి. సో కొంతమందికి 404 ఎర్రర్ వస్తే చేయాల్సిన స్టెప్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇది చేస్తే మీకు ఈజీగా యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా చాలామందికి రీఛార్జెస్ గురించి కూడా చెప్దాం అనుకున్నా. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వరకు రండి, అన్నీ మీకు వాటంతటా అవే అర్థమవుతాయి. సో వచ్చేసి కూడా అప్డేట్ అవుతున్నాయి. సో స్లోగా మన యాప్ అనేది అన్నీ సమకూర్చుకోగలుగుతుంది. వన్ ఆపర్చునిటీలో విత్డ్రా ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మనకి అవైలబుల్ కాయిన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి విత్డ్రా అని ఉంటుంది ఫ్రెండ్స్. సో మనం 10 రూపీస్ నుంచి 25,000 రూపీస్ వరకు విత్డ్రా పెట్టుకోవచ్చు. 10, 50, 100, 500, 1000, 10,000, 25,000. సో విత్డ్రా మీద క్లిక్ చేయగానే జస్ట్ మనం ఏంటంటే ఫ్రెండ్స్ 10 పెట్టుకోవాలా, 50 పెట్టుకోవాలా, 100 పెట్టుకోవాలా అనేది సెలెక్ట్ చేసుకొని సో విత్డ్రా అనేది కొట్టండి. విత్డ్రా మీద క్లిక్ చేయగానే ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత విత్డ్రా రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో వచ్చిన తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకుంటాక వెళ్తాం విత్డ్రా హిస్టరీలో. సో ఇది ప్రాసెసింగ్లో ఉంది. ప్రజెంట్ యాప్ అప్డేట్లో ఉంది కాబట్టి ప్రాసెసింగ్లో ఉంది. సో మనకి కంప్లీట్ యాప్ అప్డేట్ అయిపోగానే మనం పెట్టగానే ఆన్ ది స్పాట్ మన వైరల్పే వ్యాలెట్లోకి వచ్చేస్తుంది అనమాట. వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్ ఐకాన్ కొట్టుకోండి. సో కంప్లీట్ ఈ ఛానల్ వన్ ఆపర్చునిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.